అసలు నెయ్యి వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిన నెయ్యి. సాయంకాలం హ్యాపీ బర్త్డే సుజాత. గుచ్చుతాను దీంతో నేను కట్ చేయను అలాగా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్యాతో ముఖేష్. సో టుడేస్ వీడియో ఇస్ ఆల్ అబౌట్ లైక్ వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే సిరీస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఇన్ ఏ వీక్ అన్నమాట. సో నో జంక్ ఫుడ్, ఓన్లీ హెల్తీ అంటే హోమ్ మేడ్ ఫుడ్ అన్నమాట ట్రై చేయాలనుకుంటున్నాను. ఈ ఛాలెంజ్ నేను ఎక్కడి దాకా తీసుకెళ్తానో నాకు తెలీదు, ఎక్కడి వరకు కన్విన్స్ అవుతానో కూడా నాకు తెలీదు. సో ఆర్ యూ గైస్ వెయిటింగ్? ఐఎమ్ సో ఎక్సైటెడ్ అన్నమాట. అండ్ రియల్లీ నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే హాయ్, దిస్ ఇస్ దివ్య అండ్ మై హస్బెండ్ నేమ్ ఇస్ ముఖేష్. టుగెదర్ we create so much fun and entertainment videos and I am a content creator, also like food vlogs, travel vlogs and what not. So నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే do like it, share it and please consider to subscribe to our YouTube channel so that really మా వీడియోస్ చూసాక మీరు డెఫినెట్ గా మీరు ఎంటర్టైన్ ఫీల్ అవుతారు. అంత ఎంటర్టైన్ ఉంటుంది అనమాట మా కపుల్ కామెడీలో గానీ అన్నిట్లో. సో ఎక్కువగా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ట్రస్ట్ మీ గైస్, నా లైఫ్ స్టైల్ రొటీన్ మార్చిన తర్వాత ఎస్పెషల్లీ యోగా స్టార్ట్ చేసే నుంచి నా మైండ్ కి చాలా రిలాక్సేషన్ దొరికింది. మార్నింగ్ ని ఇలా స్టార్ట్ చేయడం వల్ల హోల్ డే పాజిటివ్ గా ఉంటుంది. డైలీ జస్ట్ 15 to 20 minutes యోగా చేయండి. మన బాడీని మనమే కాపాడుకోవాలి. ఈ రోజుల్లో మనం తినే ఫుడ్ వల్ల ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఇప్పుడు నెగ్లెక్ట్ చేస్తే రేపటి రోజుల్లో ఇబ్బందులు ఫేస్ చేయాల్సి రావచ్చు. హెల్దీ బాడీ, హెల్దీ మైండ్ అనేది మన బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్. సో గైస్ ఇప్పటి వరకు చూస్తున్నట్లయితే నా యోగా కంప్లీట్ అయిపోయింది. నా వాట్ ఐ ఈట్ కదా, సో వాట్ ఐ ఈట్ నౌ. సో ఫస్ట్ ఇన్ ఎంప్టీ స్టమక్ నేను ఈరోజు ఆమ్లతో స్టార్ట్ చేస్తున్నా, ఎందుకంటే ఇందులో వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. తర్వాత నేను నైట్ నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ తింటున్నా. ఇంకా ఫ్రెష్ అయి స్నానం చేసి మస్క్ మెలన్ జ్యూస్ తాగుతున్నాను. నాకు ఇది చాలా అంటే చాలా ఇష్టం. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే మా ఇంట్లో దోశ విత్ కోకోనట్ చట్నీ అన్నమాట. మార్నింగ్ ఇప్పుడు దోశ ఇలా వస్తే నాకు ఎంత హ్యాపీనెస్ అంటే నేను చెప్పలేదు. పిక్కల్, గోంగూర పిక్కల్ అనమాట. ఆర్గానిక్ అంటే ఆర్గానిక్ ఫామ్ మేము పెట్టుకున్నాము. సో ఇది నా బ్రేక్ఫాస్ట్, దోశ, గోంగూర పిక్కల్, కోకోనట్ చట్నీ. నేను నిజంగానే ప్రేమ పొంగిపోతుందా అనుకున్నాను. అంటే నీ మీద నాకు ప్రేమ లేదనుకుంటున్నావా? ఉంది, చాలా ఉంది. కానీ అది ఇలా కబుర్లతో కాలక్షేపం చేసే ప్రేమ కాదు. కదా నాకు అవసరం ఉన్నప్పుడు నా పక్కనే నిలబడే ప్రేమ, పని లేనప్పుడు నా అలసట తీర్చే ప్రేమ. సో లంచ్ ఇలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకున్న అన్నం, పప్పు, క్యూకంబర్ ఇంకా మునక్కాడ కర్రీ. బయటికి వెళ్ళి తెచ్చే అంత ఓపిక లేదు, టైం కూడా లేదు మా ఆయనకి. ఎందుకులే కష్టపెట్టాలి అని అనుకొని నాకు కావాల్సింది నేను ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ పెట్టుకున్నాను. విత్ ఇన్ 13 minutes లో నాకు వచ్చేసింది అనమాట. ఏంటేం పెట్టుకున్నానో చూసేయండి. మిల్క్ మిస్ట్ బ్లాక్ కరెంట్ ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టుకున్నా. ఇది కాస్ట్ కూడా నేను చెప్తున్నాను, 170 rupees అండ్ 500 ml అనమాట. నెక్స్ట్ వచ్చేసి డార్క్ చాక్లెట్. ఇవన్నీ ఎందుకో చెప్తాను. ఇంకా మిల్క్. నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ పౌడర్, ఆల్సో బేకింగ్ సోడా. ఆల్మోస్ట్ ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చే ఉంటది. నెక్స్ట్ హెర్షీస్ ది కోకో పౌడర్. నెక్స్ట్ వచ్చేసి అలానే హెర్షీ సిరప్. అండ్ దిస్ వన్ ఈజ్ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ అనమాట. నేను రేటింగ్స్ చూసి నేను ఇది ఆర్డర్ పెట్టాను. ఐ డోంట్ నో ఎలా ఉంటుందో ఏమో అనేది నాకు తెలియదు అసలు. ఇట్స్ కాస్ట్ మీ అరౌండ్ 90 rupees. ఇందులో 90 ఉంది, బట్ నేను చెక్ చేయాలి ఫోన్ లో ఎంత కాస్ట్ పడ్డదో ఏంటో అనేది. టోటల్ నాకు ఇవన్నీ నాకు 860 rupees అయింది అనమాట. ఏం చేస్తానా అనేది రైప్ బనానా ఉంది. ఐఎమ్ గోనా ట్రై ఎ కేక్ అనమాట. ఎలా ఉంటుందో ఏంటో నాకు తెలీదు. లెట్స్ ట్రై. 1 week ఛాలెంజ్ ఇది.
బట్ డే 1లోనే నేను చీట్ చేస్తున్నట్టున్నాను. అంతగా బయట ఫుడ్ ఏం లేదు, అంటే ఇంట్లోనే హోమ్ మేడ్ ఫుడ్ అన్నాను కదా, అలా అని కంప్లీట్గా బయట చేసుకుని ఆర్డర్ పెట్టుకొని తినే అంత టైప్ కాదు, అలా కాదు. సో ఏదో అంటే క్రేవింగ్స్ అవుతుంటుంది కదా స్వీట్ అనేది, అందుకనిసి ఇది ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేవి ఇవన్నీ ఉంచాలి. చూడాలి ఎలా వస్తుందో. నేను ఎప్పుడు కేక్ ట్రై చేయలేదు, చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో. యాక్చువల్లీ డైలీ అన్నమాట మా ఆయన కేక్ లేదా స్వీట్ లేదా అని ఏదో ఒకటి స్వీట్ కావాలని అంటుంటారు. సో అందుకని ఎలాగా బనానా ఉంది కదా, లెట్స్ ట్రై ఇట్, ఎందుకు అది పడేయడం వేస్ట్ అయిపోద్ది కదా అని అనుకొని ట్రై చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ సీ. పాలు స్టవ్ మీద పెట్టున్నాను అనమాట. పాలు వేడయ్యేంత వరకు ఒక గేమ్ ఆడదామా? ఇలా నిజంగా ఫ్లిప్కార్ట్స్ లో పేపర్ అంటే డెలివరీ బ్యాగ్స్ మాత్రం చాలా బాగుంటుంటది. ఇక ఏంటంటే హెల్ప్ ద మ్యాన్ గెట్ హిస్ అంబ్రెలా అంట. బాగుంది కదా. సో ఈ వైట్ బనానాతో కేక్ ప్రిపేర్ చేస్తా అనుకొని, సో సరే ఎలా అయిపోయిందో. బనానా తర్వాత నెక్స్ట్ అవుతుంది బ్రౌన్ షుగర్. ఆయిల్లో నేను ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నా. ఎగ్లెస్ ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి ఎగ్ వేయట్లేదు. మిల్క్ కూడాను మిక్సీ చేసేయాలి. ఇప్పుడు ఫైన్ పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు అక్కడక్కడ కొంచెం ఇదేనండి, కొంచెం మిక్సీ మళ్ళీ పట్టాలి కావాలి. అదే ఏదో ట్రై చేస్తున్నాను, మీ గురించే చేస్తున్నాను కదా, ఆ మాత్రం కూడా ఇది లేదు. ఇప్పుడు బాగా వచ్చింది, అయింది. ఒక కప్ అంటే గిన్నెతో నేను గోధుమ పిండి తీసుకుంటున్నా. ఇలా వేసుకుంటే బెటర్, ఎందుకంటే ఏదైనా ఉన్నా చిన్న పురుగు ఉన్నా కానీ ఆరల్స్ సంథింగ్ ఏదైనా డస్ట్ ఉన్నా కానీ పోతుంది. టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా. మిక్స్ 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 మిక్స్. మధ్యలో మీ ఎంట్రీ ఏంటి? కొంచెం కలపొచ్చు కదా, నా చేయి నొప్పి కొట్టింది. ఇదేదనుకున్నారా? అది కలపడమే, కలిపిన దాంట్లోనే ఉన్నది. వాటర్ వేయలేదు నేను. వెన్నెలా ఎసెన్స్ లేదు గైస్, సో స్కిప్ చేసా నేను. మీరే అంత కష్టపడుతున్నారు, నా చెయ్యి ఎలా ఉంటుంది చెప్పండి. లేదు, ఇంకా బాగా కలపాల. ఓ ఎగ్ వేస్తే టేస్ట్ చేయడం అవదు, బికాస్ టుడే ఇస్ మండే అండ్ టుమారో ఇస్ ట్యూస్డే. మేము ఈ 2 days నాన్ వెజ్ తినము. నెక్స్ట్ ఇది కలిపాను కదా, మన దగ్గర ఆల్మండ్స్ ఉంది, వాల్నట్స్ ఉంది, మన చాయిస్ అన్నమాట. చోకో చిప్స్ ఉంటే చోకో చిప్స్ కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేదు కాబట్టి నేను అది కూడా స్కిప్ చేస్తున్నాను. చూస్తాను ఎలా చేస్తావో, రాకపోతే మాత్రం వీడియో తీసి ఇన్స్టాలో ఏకి పారేస్తాను ఇప్పుడే. నా పరువు తీయడానికే నన్ను పెళ్లి చేసుకున్నావు, నాకు తెలుసు. కట్ చేసుకున్న ఆల్మండ్స్ ఇంకా వాల్నట్స్ ఇలాగా వేసి మళ్ళీ కలుపుకుంటున్నా. కేక్ చేస్తున్నా, ఐస్ క్రీమ్ కూర ఎప్పుడో అయిపోయింది. బటర్ అప్లై చేస్తున్నాను, ఎలా వస్తుంది ఏంటో నాకు కొంచెం. ఒకసారి షుగర్ టేస్ట్ చేద్దామా? షుగర్ సో చూడండి, కేక్ చూడడానికి ఎంత ఈజీగా ఉన్నా అసలు చూడండి ఎంత టైం టేకింగ్ అయింది నాకు. బనానా పడేస్తున్నారు పోతుంది అనుకొని, ఎందుకులే అనుకొని మీ డబ్బులు వేస్ట్ అవుతాయి అనుకొని నేను ఇంకేదో పోయింది. 2 బనానా పోతుంది, నాకు ఖర్చు పెట్టించి 500 రూపాయలు. 2 బనానా 10 రూపాయలు పోయేదానికి 550 రూపాయలు ఖర్చు పెట్టించావు. యాక్చువల్లీ డార్క్ చాక్లెట్. కమాన్ కమాన్. ఆల్రెడీ కొంచెం వేడెక్కాలన్నమాట. ఇది ఆయిల్ ఉందా? ఇది ఉంది, నాకు భయం వస్తుంది పెట్టడానికి. ఓకే. డిన్నర్ కి నాకు టైం కుదరక నేనైతే ఇన్స్టాంట్ గా గోధుమ అట్టు వేసుకున్నాను, అందులో ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి వేసి. ఇది కూడా హెల్తీ ఫుడ్. చడా
అమరేంద్ర బాహుబలి. रेडी हो गया हमारा केक. For the first time Divya prepared a cake. చూసారా, దివ్య తలుచుకుంటే ఏదైనా చేయగలదు. దట్స్ యువర్ వైఫ్. ఉప్మా చేయడం నేర్చు. చుట్టూ తిరిగి ఆ ఉప్మా దగ్గరికి రాకండి మీరు. మరే డైలాగ్ రావట్లేదు మీకు, నాకు తెలుసు. ఓ వావ్, ఐ జస్ట్ కాంట్ బిలీవ్ యాక్చువల్లీ. నమ్మలేకపోతున్నా, ఇది నేనేనా చేసింది. 1 2 3 యా. నో వే. మై ఫస్ట్ కేక్. ఒక మంచి ఫోటో క్లిక్ చేయరా ప్లీజ్. వర్షం చూడండి గట్టి పడుతుందో. హలో ఆగు. లేదు పడుతుంది, అదిగా వచ్చేసి అక్కడ వర్షం గాలి. వావ్ సూపర్ ఉంది కదా. ఓహో, ఆల్మోస్ట్ నేను కేక్ ప్రిపేర్ చేసినప్పటికి డిన్నర్ టైం అయిపోయింది. చూడడానికి చాలా ఈజీగా ఉన్నా కానీ చాలా టైం టేకింగ్ అన్నమాట. సో ఇది గోధుమ అట్టు, నైట్ ఇదే అన్నమాట నైట్ డిన్నర్. డార్లింగ్ అలా ఉంది. రవ దోశ అలా ఉందా? మీరు ఏదనుకుంటే అదే. ఎవరు బర్త్డే రోజు? పెళ్ళైన నుంచి ఫస్ట్ టైం నేను చేశాను. కాదు మరి పక్కింటి సుజాత బర్త్డే. పక్కింటి సుజాత కోసం కేక్ తయారు చేసింది. ఏమో ఫీల్ అవుతుంది కదా. చూసారా, అంతే. డ్రమ్ రెడీ చేయండి. డ్రమ్ కావాలా, కుక్కర్ కావాలా? వెయిట్ అబ్బా, అలా కాదు. సో డే 1 వ్లాగ్ అయితే ఇలా, డే అంతా ఇలా గడిచింది మాది. మీట్ అండ్ డే 2. ఎన్ని డే 1 వ్లాగులు చేస్తారు? ఇది వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే అన్నమాట. నో చీటింగ్. అవుట్ సైడ్ ఫుడ్ తినకుండా ఓన్లీ ఇంట్లో హోమ్ మేడ్ ఫుడ్ తిందాం, అది చూపించున్నాను. అట్లీస్ట్ వీడియో త్రూ అయినా మనం కొంచెం కంట్రోల్ అవుతాం, మారుతాం అనుకొని మన హెల్త్ కాన్షియస్ కొంచెం. గుడ్ డెసిషన్. బయట తినక మరి. నాకు డబ్బులు. ఓకే గైస్, వీడియో చూసారు కదా. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై గైస్.